విశ్వకర్మల భిక్షాటన. ఈ భిక్షాటన చేయడానికి కారణమైంది ఒకప్పుడు అయ్యారే విశ్వకర్మ అనుకున్న మేము ఈరోజు అయ్యో విశ్వకర్మ అనే స్థాయికి దిగజార్చింది ఈరోజు మార్వాడి గుజరాతీ. ఎందుకంటే అరకల పనికి ఆకలి తీరక గడమనదులే కదా గాసం కోసం ఫర్నిచర్ పనులు ఎత్తుకుంటూ ఆ పట్టణం పోయిన విశ్వకర్మలని ఎందుకన్నారంటే కవి ఈ ఫర్నిచర్ పని ఎత్తుకుంటూ మేము ఇక్కడికి వస్తే కూడా మార్వాడి గుజరాతీలు మా ఫర్నిచర్ ని వృత్తి దోపిడీ చేస్తున్నారు. ఈ వృత్తి దోపిడీకి కారణం కోసమే మేము ప్రభుత్వాలకు తెలియాలి, ఈ ప్రభుత్వాలకు తెలియజెప్పాలి, సమాజానికి తెలియాలి అనే ఎడ్యుకేషన్ చేయడానికే ఈ భిక్షాటన అనే కార్యక్రమం తీసుకున్నాం. రేపు పొద్దుగాల ఇంకా చాలా కార్యక్రమాలు తీసుకుంటుంది. మేము ఎక్కడ కూడా గోబ్యాక్ అనడం లేదు. విశ్వకర్మల వృత్తి దోపిడీని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాము. మా వృత్తి మాకు కావాలి. మా వృత్తిని మీరు దుకాణాల్లో మా వృత్తిని మీరు రా మెటీరియల్ మాత్రమే అమ్ముకోవాలి, ఎక్కడ కూడా మీరు వృత్తిని చేయకూడదు అనే డిమాండ్ తోటి మేము ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితికి మాకు అన్ని అడ్డంకులే. ఈరోజు తెలంగాణ రావడానికి కారణం కూడా విశ్వకర్మ మా శ్రీకాంతాచారి గారు మా శ్రీకాంతాచారి అమరుడి త్యాగ ఫలితమే. ఈరోజు అలాంటి తెలంగాణలో తెచ్చుకున్న తెలంగాణలో విశ్వకర్మ గొంతెత్తే రోజులు లేకుండా మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వం కానీ. ఎందుకు ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, మాకు మౌలికమైన సదుపాయాలు కల్పించి మీరు మార్వాడలను పిలిపించి మా వృత్తిని అరికట్టాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రభుత్వానికి ప్రజలకు అందరికి తెలియజెప్పుకుంటాను. జై విశ్వకర్మ. మేము ఈ తెలంగాణలో వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆచార్య జయశంకర్, శ్రీకాంతాచారి కమ్యూనిటీలో పుట్టిన మేము మాకు ఏమైపోతుందంటే ఈ మరవడి గుజరాతీలతోన తీరని అన్యాయం ఎవరికైతే జరుగుతుందంటే ఓన్లీ విశ్వకర్మలకి అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు మేము ఏదైతే కస్టమర్లను తీసుకుపోతున్నామో మా కస్టమర్లని వచ్చిన కస్టమర్ని వాళ్ళు నెంబర్ తీసుకొని వాళ్ళు విశ్వకర్మలు మంచోళ్ళు కాదు, వాళ్ళు తాగుబోతులు, మీకు సమయానికి పనులు చేసియరు, వాళ్ళు మీ ఇంట్లో ఏదైతే పని చేస్తారో దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి, కానీ మేము చేస్తాం మీకు 21 రోజులలో మీకు పనిస్తాం, వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేసి కొన్ని రీల్స్ చేసి ఒక 60-70 రీల్స్ చేసి యూట్యూబ్లలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము ఖండించడం జరిగింది. అయితే అనాదిగా మేము విశ్వబ్రాహ్మణులు అంటే సోదరులరా, మీ ప్రెస్ వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి తెలుసు, ఉన్న సమాజానికి తెలుసు విశ్వకర్మలు అంటే ఏంటిది. ఇవాళ మీరు ఊళ్ళలో వ్యవసాయం చేసుకోవాలంటే, నాగళ్ళు వేయాలంటే, ఇవాళ భారతదేశానికి వెన్నుముక అయిన వ్యవసాయం పనిముట్లు చేసే విశ్వకర్మలు ఈరోజు మీ ఇల్లు కట్టుకొని మీకు సెక్యూరిటీ కావాలంటే తలుపులు అవన్నీ చేసే విశ్వకర్మీయులు ఇవాళ మీకు తినడానికి ఈనాడంటే గ్లోబలైజేషన్లో వీళ్ళంతా గుజరాతీని వారు జమ అయ్యి ఇట్లాంటి కొత్త రకం తీసుకొచ్చిన. కానీ ఎలుగడికి ఏముండే ఆనాడు కంచు పాత్రలు అవి చేస్తేనే మనం భోజనం చేసేది. ఇవన్నీ అయినాక మనకు పెళ్లి కావాలి, ఆడమొగ ఒకటి కావాలంటే మాంగళ్యం చేసేది కూడా విశ్వకర్మనే. ఇవన్నీ చేసినాక కూడా మనకు దేవాలయాలు మనకు భక్తి కావాలంటే శిల్పాలు చేసేది కూడా విశ్వకర్మ కావాలి. అయితే అలాంటి విశ్వకర్మని ఈ మార్వాడీలు పెట్టుబడులతో వచ్చేసి వాళ్ళని అనగదొక్కి ఇవాళ రోడ్డు పాలు చేసి అడిగతిని స్టేజ్కి తీసుకొచ్చి ఇవాళ మా స్వర్ణకార సోదరులు కానీ కార్పెంటర్ సోదరులు కానీ ఇలా చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఇవాళ నేతన్నల తర్వాత 2వ ప్లేస్లో ఉన్నది ఓన్లీ విశ్వకర్మలే అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. సోదరులారా, మేము మార్బడి బ్యాక్ అంటలేం, వాళ్ళని ఏమంటలేం, కానీ మా శ్రమ మా వృత్తి దోపిడీని వెంటనే ఆపాలి. లేకపోతే రానున్న రోజులలో ఇంకా విశ్వకర్మలు భారీ ఎత్తున స్పందించి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వత్తున తీసుకుపోయి మేమేందో చూపిస్తాం. మేమెన్నడూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులం, ఎవరికి కూడా డిస్టర్బ్ చేయం. అనాదిగా కూడా మీ అవసరాలు తీర్చి 6 నెలలకు బుచ్చం అడుకుంటాం భిక్షం అని చెప్పేసి ఊర్లలో రేపు అందరూ పంటలు పట్టించుకున్నాక ఆచారి రాన్రాయ మీ బిచ్చం తీసుకోపో అంటారు. ఆ భిక్షాటనే ఇవాళ మేము చేసినామని మీ ద్వారా తెలియజేస్తూ ఖబర్దార్ మార్వాడి గుజరాతీ దోపిడీదారుల, ఖబర్దార్ మార్వాడి గుజరాతీ దోపిడీదారుల, జై విశ్వకర్మ.